భోగి పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని స్వీకరించే రోజు. సంక్రాంతి పండుగకు తొలి రోజు భోగి. ఈ రోజు ప్రధానంగా ఇంద్రునికి అంకితం చేయబడినదిగా పురాణాలు చెబుతాయి. భోగి అంటే భోగం, ఆనందం, సమృద్ధి. పాత వస్తువులను తొలగించి కొత్త జీవితానికి స్వాగతం పలకడమే దీని తాత్పర్యం. తెల్లవారుజామున భోగి మంటలు వెలిగించడం, పాత వస్తువులను అగ్నికి అర్పించడం, ఇళ్ల ముందు ముగ్గులు, గొబ్బిళ్లు వేయడం, పిల్లల చేత భోగి పళ్ళు పోయటం, కొత్త వస్త్రాధారణ. ఈరోజు మంటల చుట్టూ కుటుంబ సభ్యులు చేరి ఆనందంగా పాడుతూ నృత్యాలు చేస్తారు. పశ్చిమ గోదావరిలో జరిగే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఎత్తుతున్నాయని చెప్పవచ్చు. అంటే అక్కడ ముగ్గుల పోటీలు కానించి, అలాగే గంగిరెద్దు ఆటలు కానించి, అలాగే మొత్తం అంటే సాంప్రదాయ వంటకాలు కానించి మొత్తం అన్ని కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కనువిందుగా కనిపిస్తూ ఉంటాయి. ఏ ఇంట్లో చూసినా సరే తినుబండారాలతో సైతం కూడా కొత్త కొత్త వెరైటీ విందులతో ఉంటారు. దూరం నుంచి వచ్చే అతిథి మహాశ్రయులు కూడా ఇక్కడ అంతా కూడా కోడి పందాలు కానివచ్చు. అదే రోజు మొత్తం ఇక్కడ జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే సంబరాలు ఏ విధంగా ఉన్నాయి, వాచ్ ద స్టోరీ మన రాజ్ న్యూస్ లో చూద్దాం. తెలుగు సంస్కృతిలో సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల మహోత్సవం. ఆ ఉత్సవానికి తొలి అడుగు భోగి. పంట పండిన ఆనందానికి ముందుగా ఇంటిని, మనసుని, జీవితాన్ని అన్నింటినీ శుభ్రపరచుకునే పవిత్ర ప్రక్రియే భోగి. ఇది కేవలం మంటలు వేసే సంప్రదాయం కాదు. ఒక తరం తన పాత అలవాట్లను, నిస్సారాన్ని, నిరుత్సాహాన్ని అగ్నికి అర్పించి కొత్త ఆశలకు స్వాగతం పలికే సాంస్కృతిక సంకల్పం. భోగి అనే పదం భోగం నుండి వచ్చింది. అంటే ఆనందం, సుఖం, సంపద. పంటలు చేతికి రావడంతో నిండిన గోదాములతో ఇల్లు సంతోషంతో కలకలలాడతాయి. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని దేవతలతో పంచుకోవడమే భోగి తత్వం. పురాణాల ప్రకారం ఈ రోజు ఇంద్రునికి అంకితం. వర్షాలకు అధిపతైన ఇంద్రుడు కరుణిస్తేనే పంటలు పండుతాయి. అందుకే భోగి రోజు ప్రకృతికి, వానదేవతకు కృతజ్ఞతలు తెలుపుతారు. భోగి పండుగ తెల్లవారుజామునే మొదలవుతుంది. చలి ముసురుకున్న ఉదయాన్నే ఇళ్ల ముందర పెద్ద మంటలు వేస్తారు. పాత చెక్కలు, పాత ఫర్నిచర్, వాడుకలో లేని వస్తువులు అన్నీ అగ్నికి ఆహుతి చేస్తారు. ఈ మంటల చుట్టూ కుటుంబ సభ్యులు చేరి చిన్నపిల్లలు ఉత్సాహంగా తిరుగుతూ, పెద్దలు ఆశీర్వదిస్తూ పండుగను ఆరంభిస్తారు. ఈ దృశ్యం గ్రామాల్లో అయితే ప్రత్యేకంగా మనసును కదిలిస్తుంది. చీకటి వీధుల్లో వెలిగే మంటలు ఒక సాంస్కృతిక వెలుగులా, పరంపరలా కనిపిస్తాయి. భోగి మంటలకు ఆధ్యాత్మిక అర్థము ఉంది. అగ్నిశుద్ధికి ప్రతీక. పాతదాన్ని దహనం చేసి కొత్తదానికి స్థానం కల్పించడమే దీని సంకేతం. ఇది మనసు శుద్ధి కార్యక్రమంలా భావిస్తారు పెద్దలు. ద్వేషం, అలసత్వం, నిరాశ ఇవన్నీ భోగి మంటల్లో వేసి కొత్త సంవత్సరాన్ని ఆశతో ప్రారంభించాలనే సందేశం ఇందులో నిక్షిప్తమై ఉంది. ఇళ్ల ముందు ముగ్గులు వేయడం భోగి రోజున తప్పనిసరి. రంగరంగుల రంగవల్లులు, గొబ్బిళ్లు, పూల అలంకరణలు ఇంటికి పండుగ శోభను తెస్తాయి. ఈ ముగ్గులు కేవలం అలంకరణ కాదు, గృహలక్ష్మికి ఆహ్వానం, సమృద్ధి ఇంట్లో అడుగు పెట్టాలనే సంకేతం. భోగి రోజున పిల్లలకు చేసే ప్రత్యేక కార్యక్రమం భోగి పళ్ళు. రేగు పండ్లు, చెరకు ముక్కలు, పూల రేకులు పిల్లల తలపై పోస్తూ ఆశీర్వదిస్తారు. దీర్ఘాయుష్మంతులవ్వాలి, ఆరోగ్యంగా ఎదగాలి అనే శుభాకాంక్షలే ఈ సంప్రదాయానికి మూలం. ఇది తరం నుంచి తరానికి కొనసాగుతున్న తల్లిదండ్రుల మమకారపు ఆచారం. గ్రామీణ ప్రాంతాల్లో భోగి అంటే సంబరాల ప్రారంభం. యువకులు వాయిద్యాలు మోగిస్తారు. మహిళలు పండుగ పాటలు పాడతారు. చలి మధ్య మంటల వేడి, గుండెల్లో ఆనందపు వేడి కలిసి ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆధునిక కాలంలో భోగి పండుగ స్వరూపం కొంత మారినా దాని ఆత్మ మారలేదు. నగరాల్లో అపార్ట్మెంట్లో మంటలు వేయడం సాధ్యం కాకపోయినా ప్రజలు సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ పూజలు, ఇంటి శుభ్రత, పాత వస్తువుల తొలగింపుతో భోగి తత్వాన్ని కొనసాగిస్తున్నారు. భోగి అనేది ఒక్కరోజు పండుగ కాదు. అది మన జీవన శైలిలోని పునరుత్థాన సంకేతం. పాతదాన్ని వదిలి కొత్త వెలుగుల వైపు అడుగులు వేయమని చెప్పే సాంస్కృతిక బోధ.